జెస్సీ సిటీలో ఏమైంది? ఏంటి అంత తలగొక్కుంటున్నావు? వీళ్ళు చూస్తే కత్తుల్లాగా ఉన్నారు, వీళ్ళు చూస్తే హాట్ బేబ్స్ లాగా ఉన్నారు. ఈయన్ని పిలిచే ముందు ఆడిషన్ చేసి కదా మీరు పిలవాలి. ఏడకొచ్చి ఆడిషన్ చేస్తున్నాడు వాడు. ఇంద్రజ గారు అటువైపు కత్తిలా ఉన్నారు, ఇటువైపు హాట్ బేబ్స్ లా ఉన్నారంట. మరి వాళ్ళని అడగాలి, ఈయన ఎలా ఉన్నారు? రాడ్ లా ఉన్నాడు. వాడు కాకరపోతులో ఉన్నాడు. ఇట్రా భయ్యా నాకు హెల్ప్ చేస్తా అన్నావు. నీకు ఏది కావాలి, కాకరపోదియా రాడా? అదన్నా నాకు హెల్ప్ చేస్తా అన్నావు. ఇప్పుడు జనరల్ గా ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు కదా, విలేజ్ అమ్మాయిలు, వాళ్ళు క్యాట్ వాక్ చేస్తే వాళ్ళలో ఎవరు బాగా చేస్తారో చూసి మా వాడు కొంచెం ఒక లుక్ వేస్తాడు. కానీ క్యాట్ వాక్ జనరల్ సిటీ అమ్మాయిలు బాగా చేయొచ్చు కదా. సిటీ అమ్మాయిలకి విలేజ్ అమ్మాయిలకి ఇద్దరు కలిపేడదాం. ఎవరు క్యాట్ వాక్ బాగా చేస్తే వాళ్ళలో మా వాడు చూసి సెలెక్ట్ చేసుకుంటాడు. సర్లే, కానీ మా అమ్మాయిలందరూ కలిసి క్యాట్ వాక్ చేసే ముందు జెస్సీ గారు క్యాట్ వాక్ ఎలా చేయాలి చూపించాలి. సో లెట్ ద ర్యాంప్ వాక్ బిగిన్. కమ్ జెస్సీ ఫస్ట్. ఇప్పుడు క్యాట్ వాక్ ఎలా చేయాలంటే ఫస్ట్ హ్యాండ్స్ బ్యాక్ ఉండాలన్నమాట, లెగ్ ఫ్రంట్ పెట్టాలన్నమాట. తర్వాత ఆ లెగ్ అలాగే ఎత్తి లాగి పెడుతున్నారు అదేనా? జెస్సీ వాళ్ళు ఏదో చెప్తున్నారు, మీరు కానివ్వండి, కంటిన్యూ. సరే గర్ల్స్, నేను ఇప్పుడు ట్రైనర్ ని, మీరు స్టూడెంట్స్, ఓకేనా? హ్యాండ్స్ ఇలా పెట్టి లెగ్ ఇలా ముందుకు పెట్టి ఇలా 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 వాక్ చేయాలి. దాని తర్వాత పోజ్ ఇవ్వాలి. చేయండి. టాక్సీ పోయి లగేజ్ మోస్తున్నాడు. టాక్సీ పోయి లగేజ్ మోస్తున్నాడు. రెడీ, మ్యూజిక్. అరే కాదురా, నాకెందుకు నీకు జెస్సీ అని కరెక్ట్ గానే పెట్టారనిపిస్తుంది. గర్ల్స్, ఎవరికైనా పర్సనల్ ట్రైనింగ్ కావాలా? జెస్సీ గారు నాకు కావాలండి. వద్దండి, మీరు కూర్చోండి. లేకపోతే మీకు ట్రైనింగ్ నేను ఇస్తాను. ఎందులో? అన్నిట్లో. సర్లే, ఇప్పుడు మా లేడీస్ అందరూ రెడీగా ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ టాలెంట్ చూపించుకోవాలి కదా. మీలాగే ఇట్లా హ్యాండ్స్ బ్యాక్ పెట్టి ఫ్రంట్ లో కాల్ పెట్టి ఫ్రంట్ లో కాల్ పెట్టి ఎపిసోడ్ లో వేలు పెట్టి మొత్తం చెడగొట్టి. ఆది గారు ఫస్ట్ సిటీ గర్ల్స్ ని స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి సిటీ గర్ల్స్ నుంచి ఎవరు వస్తున్నారు? ఎలాగూ ప్లేస్ లేదు కాబట్టి నైని పవన్ వస్తుంది. ఆల్ రైట్, కమ్ ఆన్ నైని. ర్యాంప్ వాక్ చేయమన్నారు, ముందుకెళ్ళావు, డైరెక్టర్ ను చూసావు, సైగ చేసావు, మళ్ళీ పిలవమని చెప్పావు ఎపిసోడ్. ఏంటి జెస్సీ, నచ్చిందా నా ర్యాంప్ వాక్? లవ్ యూ బేబీ. జెస్సీకి అందరూ అన్ని నచ్చుతాయిలే. ఓకే, మరి నెక్స్ట్ విలేజ్ గర్ల్స్ సుష్మిత, కమ్ ఆన్. కాదమ్మా, మనకి ముందు నటకుమార్ నడిస్తే ఏది ర్యాంప్ వాకో తెలుస్తుంది మనకి, మీకు క్లారిటీ వస్తుంది. కమ్ ఆన్ సుష్మిత. సుష్, ఆల్ ది బెస్ట్. ఆవిడ సుస్సు, నువ్వు సుస్సు కూర్చోర్రే. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకిల్ జరుగుతోంది ఆయాయో మెకానాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ ధిమ్కనక డాన్స్ ఆయో ఆవిడ మీరిచ్చే పేమెంట్కి ఇదే ఎక్కువ అనడం జరిగింది. అదే నడుము కొంచెం లూజ్ అయిపోయినట్టుంది. అవును, విలేజ్ అందాలను చూసి మీ నడుము లూజ్ అయిపోయింది కదా. ఇప్పుడు లూజ్ గురించి ఇన్ని లూజులు మాట్లాడుకోవడం ఎందుకు? ఓకే శ్వేత, రెడీ? నెక్స్ట్ రెడీ, కమ్ ఆన్. Let's go.
రష్మి పెయిన్ ఏదో ఉంది కదా అమ్మాయికి ఇవ్వ కొంచెం, అంటే ఇక్కడ రాసుకోవడానికి. అది స్టైల్ అమ్మా, ఇలా 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 పెట్టే స్టైల్. ఓ మేము చెప్పే వరకు అది స్టైల్ అని తెలియట్లేదు మాకు. మరి విలేజ్ గర్ల్ స్టైల్ ఏంటో చూపించండి. నెక్స్ట్ ఎవర్? పవిత్ర కమ్ ఆన్ పవిత్ర, ఎక్కువ. పవిత్ర ఇల్లు తుడిచి గిన్నెలతో మీ బట్టలు ఆరేయడం అలాంటి కాదురా. ఇఫ్ యూ డోంట్ మైండ్ గర్ల్స్, ఎవరు ఏం ఫీల్ అవ్వద్దు, అంత ఫన్ కోసమే. నువ్వు ఫీల్ అయ్యావని వాళ్ళు అనుకుంటున్నారు. కమ్ ఆన్ పవిత్ర, రెడీ? నువ్వు ఆగు, నేను ఇటు నుంచి ల్యాబ్ వదిలేస్తుంది. నువ్వు ఇటు వచ్చినప్పుడు నేను పేర్లలో వెళ్ళా, ల్యాబ్ చెట్టు లేవచ్చురా. రే బాడీ అంతా ఒకలాగా ఉంది, ఇందులో నడుమేది అసలు. ఇదేంటి శిల్పమా? అదిగో వాడే కరెక్ట్ నీకు. బేబీ బేబీ ఇప్పుడు మా సైడ్ నుంచి బంగారం వస్తుంది. కమ్ ఆన్ బంగారం, కమ్ కమ్. చూసావంటే చుక్కలు చూస్తావు బే, ధక్ ధక్ దే ధక్ ధక్ దే ధక్ 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 దే, డేట్ ఇచ్చాక దాటిందంటే తమ్కి తప్పదు రే. మీ బాబు బిల్ గేట్స్ అయినా మీ బాబాయ్ బైడెన్. ఏరా మొత్తం కొవ్వేసిన కేజీ లేదు మన ఒంట్లో. మరి వర్ష, ఇంకెందుకు ఆలస్యం, ఎక్కువ. బంగారం తర్వాత నేనేనా? అంతే, ఎల్లు. ఇప్పుడు అర్థం కావట్లే ఎవరు బంగారం అదా. వర్షాక ఇచ్చి పడేయాలకి. ఏంట్రా ఇచ్చేది? క్యాట్ వాక్, క్యాట్ వాక్. సన్నజాజి మూరా తెస్తా సోమవారం, మల్లె పూల మూరా తెస్తా మంగళవారం, అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం, అరే గుత్తి పూల మూరా తెస్తా గురువారం. ఏరా కింద కెమెరామ్యాన్ పెట్టి ఫోటో షూట్ చేసుకున్నావు నువ్వు. ప్లీజ్ ఒక 4 ఫొటోస్ నాకు పంపిస్తే నా ఇన్స్టాలో పెట్టుకుంటా. వర్ష ఏం వేసుకుంది ఈరోజు కాస్ట్యూమ్? లంగా ఓని. అంటే నువ్వు ఓని. జెస్సీ, నేను చేసిన తర్వాత నువ్వు ఇక్కడికి రావాలనిపిస్తుందా లేదా? రమ్మంటే వచ్చేస్తా. రా. 2 జెస్సీలు అయ్యాలి ఈరోజు డాన్స్ దా. ఫిదా అయిపోయాడు చూసారు, ఫ్లాట్ అయిపోయాడు. ఫిదా ఏముండదు, కాసేపు మాట్లాడితే పోదే. ఇప్పుడు మన వాకింగ్, నువ్వు కూడా అమ్మాయిలా చేయకు, పరుగు పోద్ది. నువ్వు అబ్బాయిలా చేయకు, పరుగు పోద్ది. ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క, ముచ్చాల చెమ్మ చెక్క, మురిపాల. నాకు పాట నచ్చింది కానీ ఎవరికేసారనేది అర్థం కాల. వేసారులే, ఇంకా కొత్త అమ్మాయిలు రాగానే. ఎందుకో సిటీ అమ్మాయిలు నచ్చారు, వాళ్ళ కాస్ట్యూమ్స్ అవి మాకు చాలా బాగా. సిటీ గర్ల్స్ నుంచి ఎవరు వస్తున్నారు? ఓకే, క్విక్లీ. కళ్ళలో నా టార్చ్ పెట్టి, లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. విసులు 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 విసులు. నీ ఊపిరేమో గుప్పు మంది పెర్ఫ్యూమ్ మల్లే, నీ తిట్టు కూడా తీయనైన పోయం చేలే, ఈ రంగు కోళ్ళు నింగిలోన రైన్బో చేలే.
విసిలు 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 కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా కేవ్ కేగా నా ఇదంట కేవ్ కేగా మావిడి పెళ్ళెట్టుకుని మావిడి పళ్ళెట్టుకుని ఊరంట నేనెళ్తుంటా కేవ్ చెక్ చెక్ దే దే చెక్ 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 దే చెక్ చెయ్యాలని చూసావంటే చుక్కలు చూస్తావు బే ధక్ ధక్ దే దే ధక్ ధక్ దే దే ధక్ 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 దే డేట్ ఇచ్చాక శాంతి అక్కడ దాకా వెళ్ళే బాగానే ఉంది ఇది ఎలా అంటున్నావేంటి అంటే మేనేజర్కి మందేసి రమ్మని సిగ్నల్ ఇస్తున్నావు నువ్వు నాకు తెలిసి ఆది కన్ను పడింది శాంతి మీద. అక్కడికి వెళ్ళింది ఇలా అంది ఎవరినో చూసి ఇలా అంద లాస్ట్ లో థ్యాంక్ యూ సాయి అండ్ శాంతి, థ్యాంక్ యూ. అక్కడ ఇంకా ఒక 7 మంది లేడీస్ ఉంటే వాళ్ళందరిని ఆపి మీరు వచ్చారు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. కమాన్ నరేష్, కమాన్. నువ్వు పుట్టగానే అమ్మ బాడీ గార్డ్, నువ్వు ఎదుగుతుంటే నాన్న బాడీ గార్డ్, ఆ పైన నేనే మీకు బాడీ గార్డ్. అరే నరేష్ గా నువ్వు వదిలేమ్మా, కామెడీ కోసం బట్టలు ఇప్పేస్తావు నువ్వు. అంటే అంత దిగజారిపోయావరా కామెడీలో నువ్వు? ఎందుకు ఇంత అవసరం ఏముంది మనకి? ఇలా చేసావు సరే, దాని వరకు ఓకే. ఎవడడిగా నిన్ను తీయమని నిన్ను ఇప్పుడు టీ షర్ట్? అరే నరేష్ నువ్వు టీ షర్ట్ తీరా, మేము నవ్వుతామని మేము చెప్పామా నీకు? ఇంకెందుకు ప్యాంటు కూడా తీసి నవ్వించరా? ఆది గారు, నరేష్ వచ్చాడు, ప్రవీణ్ ఎందుకు వచ్చారు? వాడు కూడా తీసేవాడు కాసేపు ఉంటే. సో సిటీ అమ్మాయిలు అందరూ ఒకేసారి. చూసావంటే చుక్కలు చూస్తావు బే ధక్ ధక్ దే దే ధక్ ధక్ దే దే ధక్ 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 దే డేట్ ఇచ్చాక దాటిందంటే తమ్కి తప్పదు రే. నీ బాబు బిల్ గేట్స్ అయినా, నీ బాబాయ్ బైడెన్ అయినా, నా బాకీ రాలేదంటే బ్లాస్టింగ్ ఎస్టేట్ అయినా, కాకాలో లోకల్ అయినా. Now with my village beauties, come on ladies. కొండకాకి కొండే దానా, ఉండిగలాంటి గుండె దానా,
బంగారం ఒక్కసారైనా క్యాట్ వాక్ చేసేవారా నువ్వు? నీ ఇష్టం వచ్చినట్టు ఎవడో లంచ్కి పిలిచినట్టు వెళ్తానే ఉన్నావు అదే పనిగా. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది మా బ్యూటీస్ పర్ఫార్మెన్స్? ప్రతి ఒక్కరు కూడా కాన్ఫిడెంట్ గా తనకి ఏదైతే వచ్చో అది చేశారు కాబట్టి ఎవ్రీవన్ వాస్ సో గుడ్. So thank you Indra Garu and thank you so much ladies. Thank you. That was wonderful. Thank you.